P4 కార్యక్రమాన్ని విస్తృతం చేసేందుకు పటిష్ట వ్యవస్థ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం చైర్పర్సన్ గా రాష్ట్ర స్థాయి సొసైటీ ఏర్పాటు సహా గ్రామ స్థాయి వరకు విస్తరించేలా కార్యాచరణ చేపట్టనున్నారు. జీరో పావర్టీ P4 విధానంపై సమీక్షించిన సీఎం చంద్రబాబు కలెక్టర్లు, మంత్రులు, ఎమ్మెల్యేలంతా కలిసి మార్గదర్శుల్ని గుర్తించాలని సూచించారు. ఆగస్టు 15 నాటికి రాష్ట్రంలో 5 లక్షల బంగారు కుటుంబాలను దత్తత తీసుకునేలా కార్యాచరణ చేపట్టాలని ఆదేశించారు. పేదరిక నిర్మూలన లక్ష్యంగా చేపట్టిన జీరో పావర్టీ P4 కార్యక్రమాన్ని విస్తృతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. రాష్ట్ర స్థాయి సొసైటీ ఏర్పాటు, P4 పురోగతిపై సీఎం చంద్రబాబు సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర స్థాయిలో సొసైటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దీనికి ముఖ్యమంత్రి చైర్పర్సన్ గా, డిప్యూటీ సీఎం వైస్ చైర్పర్సన్ గా వ్యవహరించనున్నారు. అలాగే సీఈఓ, డైరెక్టర్తో పాటు వారికి అనుసంధానంగా కాల్ సెంటర్, సాంకేతిక బృందం, ప్రోగ్రాం టీం, వింగ్ టీంలు ఏర్పాటు చేయనున్నారు. P4 కార్యక్రమంలో జిల్లా చాప్టర్కు జిల్లా మంత్రి చైర్పర్సన్ గా, నియోజకవర్గ చాప్టర్కు ఎమ్మెల్యే చైర్పర్సన్ గా, గ్రామ, వార్డు స్థాయిలో సెక్రటేరియట్ చాప్టర్లకు పంచాయతీ కార్యదర్శి, వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ చైర్పర్సన్లుగా ఉండనున్నారు. ప్రతి జిల్లా కలెక్టర్, మంత్రులు, ఎమ్మెల్యేలు మార్గదర్శులను గుర్తించి బంగారు కుటుంబాలను దత్తత తీసుకునేలా చూడాలని సీఎం సూచించారు. దాతలు ఎవరెవరు ఎంత మొత్తం ఇచ్చారు, బంగారు కుటుంబాలకు ఇంకెంత సాయం అవసరమవుతుందన్న విషయాలను వెబ్సైట్లో పొందుపరచడంతో పారదర్శకంగా ఉంటుందని, P4పై విశ్వాసం మరింత పెరుగుతుందని సీఎం అధికారులకు సూచించారు. ఆగస్టు 15 నాటికి 5 లక్షల బంగారు కుటుంబాలను దత్తత తీసుకునేలా చూడాలన్న ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా పనిచేస్తున్నట్లు అధికారులు సీఎంకు వివరించారు. మార్గదర్శి బంగారు కుటుంబాల నమోదు చేపడుతున్నట్టు సమీక్షలో తెలిపారు. ఇందుకోసం మిలాప్, డొనేట్ కార్డ్, రంగ్ దే సంస్థలు ప్లేయర్లుగా P4లో భాగస్వాములు అవుతున్నాయని తెలిపారు. దాతలు కుటుంబాలను, మండలాలను, గ్రామాలను కూడా దత్తత తీసుకోవడంతో పాటు నిధులు సమకూర్చేలా P4కు రూపకల్పన చేశామన్నారు. తాము ఎవరికి ఆర్థికంగా సాయం చేయాలని దాతలు అనుకుంటున్నారో ఆన్లైన్ ద్వారా సాయం అందించే అవకాశాన్ని కల్పించామన్నారు. ముందుగా P4 ప్లాట్ఫామ్ ద్వారా దాతలు లాగిన్ కావడంతో ప్రక్రియ ప్రారంభమవుతుందని వివరించారు. ఆగస్టు నాటికి నమోదు ప్రక్రియ పూర్తి చేసి కార్యరూపం దాల్చేలా చూడాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. వచ్చే ఉగాది నాటికల్లా P4 కార్యక్రమం ద్వారా ఏడాది కాలంలో ఏం సాధించామనే దానిపై వార్షిక ప్రగతి నివేదిక విడుదల చేయాలని స్పష్టం చేశారు.